అంబటి రాంబాబుపై పక్కా ప్లాన్తోనే హత్యాయత్నం జరిగిందన్నారు గుంటూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా. అంబటి నివాసంలో టీడీపీ గూండాలు ఖాకీల కళ్ళెదుటే విధ్వంసం సృష్టించిన కొట్టిన పోలీసులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. అధినేత ఆదేశిస్తేనే నాయకులు రెచ్చిపోతారని, ఇలాంటి దారుణమైన ఘటన ముందెన్నడూ చూడలేదని చెబుతున్నారు నూరి ఫాతిమాతో గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల పైశాచిక దాడి ఘటన మనం చూసాము. అయితే ఆ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు నూరి ఫాతిమా, గుంటూరు టౌన్ అధ్యక్షురాలు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న ఎన్ని గంటలకు అక్కడ దాడి జరిగింది? ఆ సమయంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? దాదాపుగా మేము అక్కడికి రీచ్ అయిన ప్రెస్ మీట్ వచ్చేసేసి 4:30 ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆయన స్పష్టంగా క్లారిటీగా ఏమన్నారు అని అంటే, నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, పోలీసుల ముందే వాళ్ళు కొడుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదండి. ఎందుకంటే లిటరల్లీ నా దగ్గరే నేను మిడిల్ రూమ్లో ఉన్నాను, నేను అటువైపు రూమ్లో ఉన్నాను, బయట టీడీపీ కార్యకర్తలు వాళ్ళందరూ రావడం జరిగింది. రాళ్లతో ఆ డోర్ పగలగొట్టే సమయంలో నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించినా కూడా సరేలేండి, ఇంకా వీళ్ళందరూ బాగా హైప్లో ఉన్నారు, ఉక్రోషంలో ఉన్నారు కాబట్టి అని చెప్పి నేను వదిలేయడం జరిగింది. అక్కడ పోలీసు ఉన్నా కూడా ఆయన ఏమీ చేయలేదు. నిజంగానే దారుణమైన పరిస్థితి. ఎప్పుడైనా మీకు నిజంగా దూషణలు ప్రతి దూషణలు జరుగుతూనే ఉంటాయి, ఎక్కడ కూడా జరగకుండా అయితే ఉండవు. కానీ ఈ విధమైన చర్యలు అంటే వచ్చి రాళ్ళు వేసి అసలు నిజంగా అండి చాలా అక్కడ లోపల నేను ఉన్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ ఐఎమ్ ఫేసింగ్. వీఆర్ రెడీ టు ఫేస్. కానీ ఇలాంటి సిచ్యువేషన్ కాదు. అగ్గి కూడా వేశారు, పెట్రోల్ వేసి తగలబెట్టారు కూడా. అది కూడా అసలు దారుణం. జనాలు ఉన్నారు, వాళ్ళు ఎవరున్నారు లోపల కూడా పట్టించుకోకుండా చేశారంటే ఏ విధమైన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందో అర్థం కావట్లేదు. ఒక ప్రీ ప్లాన్డ్ అంటే ముందుగానే అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఖచ్చితంగా హత్యాయత్నం చేయాలని ఒక ప్రయత్నంలో భాగంగానే వీళ్ళంతా ఇచ్చేసారనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఇది ప్రీ ప్లాన్డ్ ఇష్యూ. ఎందుకనంటే ఎక్కడ కూడా వీళ్ళు ప్లాన్ చేయకుండా ఇంతమంది అయితే రారండి. ఏదో కొంతమంది వస్తే దగ్గర ఉండే వాళ్ళందరూ వస్తారు, కానీ దాదాపుగా 2000 మంది రావటం అంటే ఇట్స్ నాట్ అండ్ స్మాల్ థింగ్. 2000 మందిని మొబిలైజ్ చేయడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అక్కడ అంతమంది పోలీసులు ఉన్నప్పుడు కూడా కనీసం ఎలాంటి రక్షణ కల్పించలేని పరిస్థితి. అయితే దాదాపుగా మీరు ఒక 60 మంది ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు గారిని కొంత ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు ఎప్పుడైనా ఇలా జరుగుతుంది, లేదంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసిన పరిస్థితి ఉందా గుంటూరులో? ఎప్పుడు గుంటూరులోనే కాదండి, రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. నాయకుడు ఆదేశించకపోతే కార్యకర్త ఎందుకు చేస్తాడు? అధినేత ఆదేశించకపోతే నాయకుడు ఎందుకు చేస్తాడు? ఒక్కసారి మరి మీ వ్యక్తిత్వానికే మేము వదిలేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యని ఎంత దూషించారు? ఎప్పుడైనా మేము ఇలాంటి పనులు చేశాము? ధర్నా చేశాము, అలాగే ప్రొటెస్ట్ చేశాము, అలాగే మీ దగ్గరకు వచ్చి ఇలా చేయకూడదని చెప్పాను తప్ప ఈ విధంగా భయం మనిషి ఉంటాడా పోతాడా అని చెప్పి ఈ విధంగా భయపట్టడం చేయటం అనేది నిజంగానే దారుణం. ఇలాంటి చర్యలకి ఇలాంటి వాళ్ళకి మరి నాయకులు ప్రోత్సహించటం చాలా దారుణం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో పరిపాలన కన్నా ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతుంది. అహింస అని చెప్పి గాంధీ గారు చెప్తే హింసతో ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అంబటి రాంబాబును టార్గెట్ చేసే ఈ దాడి జరిగిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుందని ఆమె చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే కూటమి నేతలు ఇలాంటి దాడులను మానుకోవాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచనలు చేస్తే బాగుంటుందని ఆమె సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు నుంచి.